హోసన్న దేవుని దయాక్షేత్రము 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ జరుగు దేవుని స్థలాన్ని మీరు చూస్తున్నారు. ఇది నైట్ స్టేజీ. ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి, స్టేజీ పనులు. ఇది మార్నింగ్ స్టేజీ. పగలు ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్ని గుడారాలు వేస్తారు ఎండకి ఇబ్బంది లేకుండా. ఇది పగల స్టేజీ. దేవుని దయాక్షేత్రములో దేవుని మందిరం కడుతున్నారు. ఆ రోజుకి ఈ మందిరం ప్రారంభిస్తారు. చాలా అద్భుతంగా దేవుని పనులు జరుగుతూ ఉన్నాయి. యేసన్న గారు మొట్టమొదటిగా మరి ప్రారంభించిన పరిచర్య లేమల్లె పరిచర్య హోసన్న మందిరాన్ని మీరు చూస్తున్నారు. ప్రార్థన గుహ, యేసన్న గారు ఎక్కువగా ప్రార్థించుకున్న ప్రార్థన గుహ కూడా మీరు చూడొచ్చు. మేము దగ్గరికి వెళ్ళి చూసాం, చాలా అద్భుతంగా ఉంది. గుంటూరు గోరంట్లలో 48వ గుడారాల పండుగల కోసం అనేకులు కలిసి ప్రార్థన చేస్తున్నారు. పనుల కొరకు, మీటింగ్ కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మందిరంలో. మీరు చూస్తున్నారు లేమల్లె ప్రాంతం. యేసన్న గారు మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి వచ్చి మరి ఈ యొక్క గ్రామంలోనే లేమల్లె అనే ఒక ప్రాంతంలో యేసన్న గారు పరిచర్య ప్రారంభించారు. గుంటూరు నుంచి మనం వస్తున్నప్పుడు మెయిన్ రోడ్డు పక్కనే మరి హోసన్న మందిరం కనపడతా ఉంది. మేము దేవుని దయాక్షేత్రాన్ని దర్శించే ముందు ఈ మందిరం దగ్గరికి వచ్చాము. చూడండి, రోడ్డు పక్కనే మరి ముందు అక్కడికి వెళ్ళే ముందు ఈ మందిరం మనకు కనపడతా ఉంది. చక్కని వాక్యములతో సిలువ మరి హోసన్న ఆర్చి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడ చూసినా హోసన్న మందిరాలు ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ బయట చూస్తే వాక్యాలు కానీ, గేటు కానీ, ఆర్చి కానీ, సిలువ కానీ మనకు అంతా కనపడతా ఉంది. ఇది యేసన్న గారు మొట్టమొదటిగా ప్రారంభించి స్థాపించిన హోసన్న మందిరం. ఇదంతా మీరు చూస్తున్నారు, ఇదంతా బయట. మరి గోడకు కూడా వాక్యాలు ఉన్నాయి చక్కగా. మరి బయట గోడ నుంచి గేట్ దగ్గర నుంచి లోపల చూస్తే ఎదురుగా హోసన్న మందిర్ అని తెలుగులో, ఇంగ్లీష్లో చక్కగా రాసింది. లోపల కూడా చాలా చెట్లు, మొక్కలు మరి చాలా వేసున్నారు. చక్కగా బాగుంది. మేము లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూడటానికి దేవుడు సహాయం చేశాడు. ఇది ప్రార్థన గుహ. యేసన్న గారు ఎక్కువగా ప్రతి పరిస్థితుల్లో ఎక్కువగా ప్రార్థించి దేవుని దగ్గర గడిపినటువంటి ప్రార్థన గుహ లోపలికి ఉంది. గుహ అన్నట్లుగానే లోపలికి ప్రార్థన చేసుకోవటానికి మరి లోపలికి వెళ్తే ఒక గుహలాగుంది. మేము అదే విధంగా నడుచుకుంటా మరి మందిరం లోపలికి వెళ్ళాం. మరి అభిషక్తులైన దైవజనుడు యేసన్న గారు పరిచర్య ప్రారంభించి చేసినటువంటి స్థలం. మరి ఎంతోమంది పరిశుద్ధులు, గొప్ప దైవజనులు, అనేక ఆత్మీయులు ఇక్కడ అడుగుపెట్టారు. మరి ఆ మందిరం లోపలికి వెళ్ళి చూడటానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఆ మందిరం అంతా కూడా తిరిగి చూడటానికి మరి యేసన్న గారు ఎక్కడైతే నిలవబడి ఆ స్టేజి మీద, బలిపీఠం మీద వాక్యాలు చెప్పాడు, ఆ పరిచర్య చేశారు, అక్కడికి వెళ్ళాము. ఆ స్టేజిని అంతా చూసాము. ఎక్కడ చూసినా మనం హోసన్న మందిరంలో ఒకటి గమనించగలుగుతాం. అదేంటంటే, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. మరి ఆ వాక్యాన్ని వారు ఆధారం చేసుకొని ప్రతి మందిరంలో అది రాస్తారు. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. మరి ఇక్కడ పోడియం కూడా మనం చూస్తున్నాం. మరి బలిపీఠం అంతా కూడా యేసన్న గారు తిరిగి వాక్య పరిచర్య చేసిన స్థలం ఇది. ఎంతోమంది కన్నీరు గార్చినటువంటి స్థలం. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, మరి దేవుడు యేసన్న గారిని ఆయన సమర్పణ, ఆయన చేసినటువంటి ప్రార్థన, తన నమ్మకమైన జీవితానికి మరి ఆరంభ సేవ మనం చూస్తే ఇక్కడ ఈ మందిరము ఒక 150 నుండి ఒక 200 పట్టే మందిరమే. కానీ దేవుడు గుంటూరు గోరంట్ల తీసుకొచ్చాడు. ఒక గొప్ప మందిరాన్ని, 1000 మంది సరిపోయే మందిరం. ఆ మందిరమే కాదు, తెలంగాణ, ఆంధ్ర మరి అనేక రాష్ట్రాలలో, దేశాలలో ఇప్పుడు హోసన్న మందిరాలు వేల సంఖ్యలో దేవుడు తీసుకొచ్చి 100 మంది ప్రజలు కూర్చునే విస్తారమైన మందిరాలుగా దేవుడు ఇచ్చాడు. మరి ఆ ప్రయాస దైవజనుడైన యేసన్న గారు ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసినటువంటి మరి భారం కలిగిన దైవజనుడు నమ్మకంగా ప్రార్థన చేశాడు. ఆ మందిరం అంతా మేము తిరిగి మరి చూడటానికి దేవుడు కృపించాడు. మరి నాతో పాటు మరొక సేవకుడు ప్రభాకర్ అన్న, మేమిద్దరం కలిసి వెళ్ళాం. మేమిద్దరం కలిసి ఆ స్థలాన్ని, ఆ మందిరాన్ని
అదేవిధంగా దేవుని దయాక్షేత్రాన్ని కూడా చూసాము. అక్కడ ఒక తల్లి ఉంటే మేము వందనాలు చెప్పి ప్రార్థన గుహపై ఎక్కొచ్చో లేదో ఆ తల్లిని అడిగి మరి అక్కడే చెప్పులు ఇప్పి ఆ ప్రార్థన గుహపై ఎక్కాము మేము. ఆ పైకి వెళ్ళి మరి ఆ ప్రాంతం అంతా చూడటానికి దేవుడు సహాయం చేశాడు. మేము అక్కడికి వెళ్ళగానే కొంతమంది పిల్లలు, అక్కడ ఆడుకున్న పిల్లలంతా కూడా మా దగ్గరకు వచ్చారు. వారితో కలిసి మేము కూడా సంతోషించాం. మీరు సండే స్కూల్ జరిగిద్దా సండే స్కూల్? ఎవరు మీకు నడిపించేది? చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హోసన్నా 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 హల్లెలూయా. మరి అలాగున పిల్లలతో కాస్త స్తోత్రాలు చెప్పించి మేము సంతోషంగా వారితో మేము కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అదేవిధంగా ఇక్కడ ఆర్చి కానీ ప్రార్థన గుహపై మేము ఎక్కి చూస్తున్నప్పుడు మందిరం కానీ అవన్నీ చాలా, మేము సాయంకాలం వెళ్ళాం కదా, ఆ చల్లటి గాలికి మందిరం కానీ ఆ ప్రదేశం కానీ ఒక పీస్ఫుల్ వాతావరణం, ఒక సమాధానకరమైనటువంటి స్థలముగా, నెమ్మదితో కూడినటువంటి స్థలంగా మేము చూసాం. చూస్తే ఇది లేమల్లె రోడ్డు. ఇక్కడ నుంచి మరి దేవుని దయాక్షేత్రం దగ్గరికి వెళ్ళటానికి 1.5 కిలోమీటర్న్నర, ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. పక్కనే మీకు కాస్త నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళినా కానీ ఆ రోడ్డు పక్కనే ఆ బారుకి వెళ్ళిపోతే దేవుని దయాక్షేత్రం కనపడతా ఉంది. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు మందిరం చుట్టిల్లు అయిపోయాయి. అప్పుడు ఎలా ఉందో యేసన్న గారు ఆయన ఆరంభపు దినాలలో మరి ఆయన ఒంటరిగా, ఇప్పుడు 48వ గుడారాల పండుగ జరుగుతుంది. యేసన్న గారు 50 సంవత్సరాల క్రితము ఈ స్థలం కానీ ఈ ప్రాంతం కానీ ఇక్కడ లేమన్లలోనే మొట్టమొదటి గుడారాల పండుగ కూడా ప్రారంభించారు యేసన్న గారు. ఆయన వచ్చినప్పుడు ఎలాగుందో ఆ ప్రాంతం బయట కూడా చూస్తే మరి చక్కని సువార్త వాక్యాలు గోడ మీద పెద్ద అక్షరాలతో రాశారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇక్కడ కూడా వాక్యం ఉంది. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, వాగ్దాన మాటగా ఎదురుగా చూడగానే కనపడింది. మరి సువార్త మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఇక్కడ 48వ గుడారాల పండుగ మరి మార్చి నెల 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మరి గురువారం సాయంకాలం ప్రారంభించబడి ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఈ కోడికలు జరుగుతూ ఉంటే ఆ పోస్టర్ కూడా మీరు చూస్తున్నారు పైన. మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా చూడండి, చాలా కొండ ప్రాంతం. ఇక్కడ కొండ కనపడతా ఉంది బయట. మేము రోడ్డు మీదకి వచ్చి అంతా కూడా కాస్త చూడటానికి ఆ రోడ్డు మీద ఇల్లులు కానీ అవన్నీ కూడా మనకు కనపడతా ఉంది. ఇదంతా కొండ ప్రాంతం. మరి యేసన్న గారు వచ్చినప్పుడు ఒక అరణ్యములో సేవ చేసినట్లే ఒక 50 సంవత్సరాల క్రితము యేసన్న గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఎలాగుందో మనం ఊహించగలుగుతాం. మేము అక్కడ నుండి ఇక దేవుని దయాక్షేత్రం దగ్గరికి బయలుదేరాము. ఇక రోడ్డు పక్కనే చూస్తే లేమెల్లె అనే గ్రామం పేరు బోర్డు పక్కనే మనకు కనపడతా ఉంది. అలాగ మేము చూసుకుంటా నిదానంగా మా ప్రయాణాన్ని ప్రారంభించి మరి 48వ గుడారాల పండుగ స్థలాన్ని మేము చూసాము. వెళ్తున్నప్పుడు ఆ గ్రామం అంతా కూడా మెయిన్ రోడ్డు పక్కన కనపడతా ఉంది. మందిరానికి చాలా దగ్గరగా 2 కిలోమీటర్ల లోపే దేవుని దయాక్షేత్రం ఉంది. దేవుని దయాక్షేత్రంకి ఎదురుగా ఇండియన్ బంక్, మనకి పెట్రోల్ బంకు, ఇండియన్ ఆయిల్ బంకు మనకు కనపడతా ఉంది. దానికి దగ్గరలోనే కొంచెం ముందుకెళ్తే ఆ పెట్రోల్ బంక్ దాటుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ ఆర్చి కనపడుద్ది. మనకి అక్కడ ఆర్చి కూడా మనం చూస్తాం. 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ చూడండి, మేము చాలా దగ్గరికి వెళ్ళి చూసాం. ఇదంతా ఇంకా చాలా పనులు ఉన్నాయి, కానీ ఆర్చి పెట్టున్నారు అందరికి అర్థం కావాలని. చూడండి, ఆర్చి పక్కన యేసు రక్షించును, మరి మన వాక్యం చూస్తాం, యేసు రక్షించును. ఇటువైపు ఏమో యేసు స్వస్థపరచును. ఆ హోసన్న మందిరంలో మనకి ఎక్కువ వినపడే మాట ఇది. పాంప్లెట్లో కానీ వాక్యములో కానీ యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. మేము ఆ ఆర్చిని దాటుకుంటా లోపలికి వెళ్ళాము. ఇక మరి ఎన్నో ఎకరాల స్థలములో, ఒక విశాల స్థలములో మరి దేవుడు హోసన్న మందిరానికి కొంత స్థలం ఇచ్చాడు. ఇంకా మిగిలిన స్థలం అంతటిలో కూడా ఆ రోజు ప్రార్థనకి లక్షల మంది ప్రజలు వస్తారు కాబట్టి పార్కింగ్ విషయంలో కానీ ఎక్కడికక్కడికి కొలతలు వేస్తా
మరి ఒక్కొక్క సెక్షన్లో కొంతమంది దైవజనులు దగ్గరుండి హోసన్నా మందిర సేవకులందరూ కూడా దగ్గరుండి పనులు చేయించుతున్నారు. అక్కడ ఎవరో బయట వాళ్ళు కాదు, కానీ సేవకులే దగ్గరుండి పనులు చేస్తా వారు కూడా చేయిస్తున్నారు. మరి కొలతలు కానీ, మరి రోడ్డు క్లీన్ చేసే విషయంలో, శుభ్రం చేసే విషయంలో, ఆ స్థలం అంతా, ల్యాండ్ అంతా కూడా శుభ్రం చేసే విషయంలో, ఆ రోజుకి ఆ స్థలాన్ని ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మార్చడానికి, ఒకవైపు పార్కింగ్ కానీ, ఒకవైపు కార్లు కానీ, అలాగా మరి అన్ని కూడా కొలతలు వేస్తా మరి ఎన్నో ఎకరాల స్థలం ఇది. మరి యేసన్న మందిరానికి దేవుని దయాక్షేత్రాన్ని ఇచ్చాడు. మరి దాంతో పాటు మరి ఈ స్థలం అంతా కూడా ఆ రోజు గుడారాల పండుగకు వారు అడిగి ఇక్కడ ఈ స్థలం అంతా శుభ్రం చేసి ఈ స్థలములో ఆ పండుగ జరుగుతూ ఉంది. మేము చాలా దగ్గరికి వెళ్ళి మరి ఆ స్టేజీ పనులన్నీ కూడా చూడటానికి దేవుడు సహాయం చేశాడు. బైక్ మీదనే మేము వెళ్ళాం. మరి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఇచ్చిన వాహనాన్ని బట్టి ఆ బైక్ మీదే ప్రయాణం చేస్తా బైక్ మీదే కొన్ని ప్రాంతాలు దర్శించి చూడటానికి, మరి ఆ బైక్ మీదనే అదే విధంగా కొన్ని గ్రామాలు తిరిగి సువార్త పత్రికలు కూడా పంచడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు కూడా మేము పిడుగురాల్లో ఒక చిన్న కూడిక చూసుకొని 20వ తారీఖు నైట్ పిడుగురాల్లో ప్రార్థన చూసుకొని అక్కడ పడుకొని, ఆ తర్వాత 21 పగలు మేము అక్కడ పగలు వరకు అక్కడ ఉండి మధ్యాహ్నం 3 గంటలకు మేము మరలా దేవుని దయాక్షేత్రం చూడటానికి బయలుదేరాం. పిడుగురాల నుండి మేము సత్తెనపల్లి నుండి మరి పెద్దకూరపాడు కొన్ని ప్రాంతాలు చూసుకుంటా వచ్చి లేమల్ల ప్రాంతానికి వచ్చి దేవుని మందిరాన్ని దర్శించుకొని మరలా 48వ గుడారాల పండుగ జరుగు దేవుని దయాక్షేత్రాన్ని దగ్గరికి ఆ రోజు మేము వచ్చినప్పుడు 6 గంటలైంది సమయం. సాయంకాలం అయిపోయింది. మందిరం దగ్గరికి వచ్చేసరికి 5:30 అయింది. అక్కడ ఒక అర్ధ గంట సమయం పిల్లలతో కానీ అక్కడ ఉన్న పరిచారకులతో మందిరం అంతా చూసి కాస్త అభిషేకం కలిగిన స్థలంలో ప్రార్థన చేసుకున్నాం. ఇక ఇక్కడ కూడా చూస్తే దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా వెహికల్స్, కర్రలు తెచ్చేవాళ్ళు కానీ, ఎందుకంటే స్టేజీకి ఎన్నో కర్రలు కావాలి. స్టేజ్ చాలా పెద్దది, మరి చాలా స్టాండర్డ్గా స్టేజ్ని కడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ కర్రలు కట్ చేసే విషయంలో కానీ, పనులు చేసే విషయంలో స్టేజీ పనులు జరుగుతూ ఉన్నాయి. మేము ఆ రోజు శనివారం వెళ్ళామండి. 21వ తారీఖు శనివారం వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళొచ్చి కూడా 4 రోజులు అవుతుంది. ఇప్పటికి చాలా పనులు జరుగుంటాయి. 100 మంది ప్రజలు, రోజుకు 100 మంది ప్రజలు అక్కడ పని చేస్తున్నారు. ఇదంతా స్టేజ్, ఇది నైట్ స్టేజ్ మీరు చూస్తున్నారు. ఇక్కడ రాత్రికాల ఓపెన్ ప్లేస్, ఇక్కడ గుడారాలు ఏముండవు. దీనికి ఎదురుగా అందరూ ఓపెన్గా రాత్రి మనం ఆ రోజు 6వ తారీఖు రాత్రి మనము ప్రార్థన చేసి దీన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఆ రోజు ఓపెన్ ప్లేస్లో ఇక్కడ కూర్చోవచ్చు. ఇదంతా ఓపెన్ ప్లేస్, దాని వెనక ఫ్లెక్సీ వచ్చింది, అవన్నీ మనకు తెలుసు. ఇదంతా కూడా ఇక్కడ చూడండి, ఎక్కడ చూసిన వెల్డింగ్ వర్క్. మరి ఎండలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఒక టెంట్ వేసుకొని ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. వెల్డింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఆ రోజు సౌండ్ సిస్టానికి మరి ఎన్నో లైటింగ్స్ పెట్టాలి కాబట్టి ఆ లైటింగ్స్ కావాల్సిన ఐరన్ ఫ్రేమ్స్ అవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు, ట్రస్సుల్లాగా లేపడానికి. అవన్నీ కూడా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి వెల్డింగ్ ఫ్రేమ్లు. ఇవి మనుషులు లేపేగావు, చేసేగావు. అక్కడ అన్ని క్రేన్లు, మరి జేసీబీలు అన్నీ కూడా లేపటానికి కానీ సిద్ధపరచడానికి కానీ చాలా వాహనాలు ఉన్నాయి. మరి అలాగా ప్రాంతం అంతా కూడా మేము చూసి ఆ స్థలం అంతా కూడా మరి కొన్ని ఎకరాల స్థలం, దాదాపు గంటన్నర సమయం మేము ఆ స్థలంలోనే ఉండి ఆ ప్రాంతం అంతా చూసి ఇక ఆ నైట్ స్టేజ్ నుంచి నడుచుకుంటూ వెళ్తే కాస్త ఇక్కడ అన్ని కర్రలు వాదున్నారు చూడండి. ఇక్కడ పగల స్టేజ్ ఇది. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పగలు కూర్చోవటానికి ఇది స్టేజీ కాదు, కొంచెం ముందుకెళ్తే స్టేజీ కనపడుద్ది. ఇదంతా కూడా పైన గుడారాలు వస్తాయి. పగలు మధ్యాహ్న కాల సమయంలో ఎండపడకుండా ఇవన్నీ కర్రలు బాది సిద్ధపరుస్తా పని జరుగుతూ ఉంది. ఆ రోజుకి ఇంకా పూర్తయిపోయింది. ఎందుకంటే చాలా మంది దీని కొరకు ప్రయాసపడుతున్నారు, పనులు చేస్తున్నారు. ఎంతో భారంతో కూడినటువంటి పరిచర్య. ఎందుకంటే లక్షల మందికి దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తారు కాబట్టి ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నాతో పాటు దైవజనుడు ప్రభాకర్ అన్న కూడా ఆయన ఆ స్థలం అంతా తిరిగి చక్కగా సంతోషంగా ఇద్దరం కలిసి వెళ్ళాం ఆ స్థలానికి బండి మీద.
వెళ్ళి ఆ దేవుని దయాక్షేత్రం, దేవుని యేసన్న గారు స్థాపించిన మందిరం చూసాం. ఇది చూడండి, పెద్దగా కనపడుతుంది. ఇది మందిరం కాదు, పగల స్టేజ్. ఇది దేవుని దయాక్షేత్రంలో ఇది ఉదయకాల ప్రార్థన జరుగు స్టేజ్. ఇది కూడా చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ఉదయకాలం ఎంతో మంది దైవజనులు అభిషక్తులు వస్తారు కాబట్టి ఉదయకాల స్టేజీ కూడా మరి అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుకి ఇవన్నీ కూడా పైన గుడారాలు వేసి క్లాతులు కట్టి చాలా అద్భుతంగా ఒక స్టేజీ వాతావరణం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కర్రలు, ఆ ఐరన్ ఫ్రేమ్స్ అవన్నీ కనపడతా ఉన్నాయి. కానీ ఆ రోజుకి ఎటు చూసినా మీరు చూడండి, ఓసన్న మందిరానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విధానం ఏంటంటే దేవుణ్ణి గొప్పగా చూస్తారు, ముందు దేవుణ్ణి హైలైట్ చేస్తారు, దేవుని వాక్యం కనపడతాయి. ఎక్కడ చూసినా దేవుని వాక్యాలు, ఆదరించే వాక్యాలు, సువార్త వాక్యాలు, రక్షించే వాక్యాలు. ఇది మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఇది స్టేజీ పనులు, పగలు స్టేజ్. ఇది ఇక్కడ అంత కూడా పని చేస్తూ ఉన్నారు. పగల స్టేజీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా అక్కడ కాసేపు ఉండి అవన్నీ గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఆ స్థలం అంతా కూడా ఎక్కడ చూసినా పనులు జరుగుతూనే ఉన్నాయి. కొంత ఎంతో మెటీరియల్స్ వస్తూ ఉన్నాయి, వచ్చినవన్నీ వాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇది కూడా మీరు చూస్తే ఈ ట్రస్సులన్నీ కూడా దేవుని దయాక్షేత్రంలో కడుతున్న దేవుని మందిరం, ఒక పర్మనెంట్ మందిరం, చాలా విశాలమైన మందిరం. నేను మీకు ముందుగా చూపించాను కదా, యేసన్న గారు మొట్టమొదటిగా ప్రారంభించిన మందిరం. ఒక 150-200 మంది పట్టే మందిరం. అది చాలా చిన్న మందిరం అది. కానీ దేవుడి పరిచయను ఆశీర్వదించాడు కాబట్టి ఇప్పుడు ఓసన్న మందిరం ఎక్కడ ప్రార్థన పెట్టినా 100 మంది ప్రజలు వచ్చేస్తున్నారు. కాబట్టి ఆ దేవుని దయాక్షేత్రములో ఒక సొంత స్థలములోనే ఒక పర్మనెంట్గా ఒక అద్భుతమైన మందిరం కడుతున్నారు. ఆ మందిర పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సైడ్ ఆల్రెడీ రెడీమేడ్గా ట్రస్లు లేపారు. మరి ఐరన్ ట్రస్లు అన్నీ కూడా లేపారు సైడ్ వాల్స్కి. ఆ తర్వాతకి రూప్ కూడా ట్రస్లు వస్తాయి. అదేవిధంగా పక్కనే మరి క్వారీ ఒకటి ఉంది, లోయగా నీళ్లు కూడా స్టాక్గా ఉన్నాయి. అక్కడ కూడా జేసీబీలు పనిచేస్తున్నాయి. ఆ మట్టి మరి దేవుని దయాక్షేత్రంలో వాడుతున్నారు అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా స్టేజీ కానీ మరి ఓసన్న దేవుని దయాక్షేత్రం మీరు చూస్తున్నారు. నేను చాలా దగ్గరికి వెళ్ళి మరి గొప్ప దైవజనులు మరి దేవుడిచ్చిన స్థలాన్ని వేరే వేరే పేరు పెట్టి పిలవకుండా ఒక దేవుని నామకరణం అనేది ఉండాలని ఓసన్న దేవుని దయాక్షేత్రం అని పెట్టారు, అందరూ పిలుచుకోవటానికి. దాన్ని ప్రతిష్ఠించిన డేట్ కూడా మనం చూస్తాం. 25వ తారీఖు 11వ నెల 2024వ సంవత్సరం ఈ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠించారు. ఇస్లాను చెప్పాడు, దీన్ని వేరేగా పిలవద్దు, ఇది దేవుని దయాక్షేత్రముగా పిలువబడాలని. అలాగా రోజు మరి యెష్లే అన్న, అబ్రహాం అన్న, మరి రమేష్ అన్న, రాజ్ అన్న, ఫెడ్డిపాల్ అన్న, ఇంకా చాలామంది ఓసన్న మినిస్ట్రీలో ఉన్న గొప్ప సేవకులంతా, సేవకురాన్లు, మరి సంఘ పెద్దలు, అనేక ప్రాంత ప్రజలు వచ్చి ఆ స్థలాన్ని అభిషేకించారు, మరి ప్రతిష్ఠించారు దేవునికి. ఆ స్థలంలో వాక్యం కూడా ఆ బండ మీద చూస్తే ఈ స్థలమందు సమాధానమును నిలుపను అనుగ్రహించేదనని వాక్యం రాసించారు. మరి అలాగున ఆ స్థలం అంతా కూడా చూసి ప్రార్థించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఓసన్న దయాక్షేత్రం స్థలానికి దైవజనులు రమేష్ పాల్ గారు, దైవజను ప్రభాకర్ గారు ఈ దినమైన ఓసన్న దయాక్షేత్రం లేమల్లి శిలాపలకం దగ్గర ఉన్న మరి దైవజనులు ఎంతగానే ప్రార్థించి అద్భుతమైన శిలాపలకాన్ని మరి ఏర్పాటు చేశారు. మరి కొద్ది రోజుల్లోనే మరి ఈ స్థలమందు ఓసన్న దయాక్షేత్రం అని మరి కొద్ది దినాలలో మరి అద్భుతంగా గుడారాల 48వ సంవత్సరపు గుడారాల పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్థలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఈ స్థలాన్ని అంతా మేము పరిశోధిస్తూ ఉన్నాం కనుక చాలా అద్భుతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా కుటుంబ సమేతంగా ఈ ఓసన్న దయాక్షేత్రం లేమలి దగ్గరికి వచ్చి ఈ 48వ సంవత్సర గుడారాల సభలలో పాలుపప్పులు పొంది దేవుని యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభువు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ స్థలమందు నేను సమాధానమును నిలిపి అనుగ్రహించదనని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ స్థలములో దేవుని మహిమ, దేవుడి ఆశీర్వాదం, దేవుడి సమాధానం ఉంది కనుక ఈ లేమలలో ఓసన్న దయాక్షేత్రంలోనికి 48వ గుడారాల పండుగలోకి ప్రతి ఒక్కరు వచ్చి కుటుంబ సమేతంగా
గుడారాల పండుగ పాల్గొని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నా. ఆమేన్. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, ఆమేన్. హోసన్నా హల్లెలూయా. అదేవిధంగా మరి మందిరం కూడా చూస్తే అక్కడ జేసీబీలు కానీ క్రెయిన్లు కానీ అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. మందిర పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి, చాలా మంది చేస్తున్నారు. ఇది స్టేజ్, ఇంకా అక్కడ పని జరుగుతూ ఉంది, సున్నం పని. ఆ మందిరంలో అది స్టేజి, దాని వెనక గోడ అది మనం చూస్తాం. ఇదంతా కూడా ఆ రోజుకి మరి ఇంకా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ రోజుకి అంతా పూర్తయిపోయింది ప్రతిష్ఠించి. మరి ఈ స్థలంలో కూడా చాలా మంది ఈ మందిరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, వాల్స్ ట్రస్లు అన్ని లేపారు, రూప్ ట్రస్లు కూడా వస్తాయి. ఇక అన్ని త్వరగానే ఈ పనులను దేవుడు పూర్తి చేస్తాడు. 6వ తారీఖు మనం చూస్తాం, దేవుని మందిరం అంతా పూర్తయి మందిరంలో చక్కని వాక్యాలు. మనం ఎన్నో మందిరాలు చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన మందిరాల్లో, ఈ మందిరాల సినిమా థియేటర్లో అర్థం కాని పరిస్థితులు, ఏదేదో చేస్తున్నారు. కానీ దేవుడు హోసన్న పరిచర్యకు మరి దైవజనులు ఒక మంచి పునాది వేశాడు. హోసన్న మినిస్ట్రీకి యేసన్న గారు వేసిన మంచి పునాది. ఎటు చూసిన వాక్యాలు, బలపరిచే వాక్యాలు, ఆదరించే వాక్యాలు మందిరంలో కనపడతాయి. మరి ఈ మందిరం కూడా చాలా అద్భుతమైన మందిరం. ఆ రోజుకి ఎటు చూసినా మీరు ఆదరించబడినటువంటి స్థలంగా, వందల మంది స్తోత్రాలు చెప్పి మరి ప్రతిష్ఠించే స్థలం ఇది. కాబట్టి మీరు కూడా వస్తే ఆ దేవుని శక్తిని, దేవుని మహిమను మీరు కూడా చూడగలుగుతారు. నూతనమైన మందిరంలో దైవజనులు రమేష్ గారు, దైవజనులు ప్రభాకర్ గారు అయిన మేము ఇదిగో ఇక్కడ నూతనమైన మందిరాన్ని కట్టబడుతూ ఉంది. మరి ఈ మందిరాన్ని, మరి ఈ ప్రాంతాన్ని, ఈ దయాక్షేత్రాన్ని చూడటానికి అలాగున నేను పాస్టర్ గారు ప్రభాకర్ అన్న ఇంకా ఇద్దరం కలిసి మేము 5:30కి మొట్టమొదటిగా మందిరం దగ్గరికి వచ్చాము. ఆ తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ గడిపి 6 గంటలకి ఈ స్థలం వచ్చాం. 7 గంటల వరకు మరి రాత్రి అయిపోయింది మేము అక్కడ ఉన్నప్పుడే. అంత సమయం కూడా మందిరం అంతా చూసాం. మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూడటానికి, ప్రార్థించడానికి దేవుడు సహాయం చేశాడు. అందరూ కూడా పనులు చేస్తూనే ఉన్నారు. నైట్ కూడా లైట్లు పెట్టుకొని నైట్ కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా మెటీరియల్, మందిర మెటీరియల్. ఆ తర్వాత అక్కడి నుంచి మా ప్రయాణాన్ని ప్రారంభించి మరలా గుంటూరు గోరంట్లకు వచ్చాం. హోసన్న మందిరానికి వెళ్తున్న దారిలో మరలా ఈ మందిరాన్ని మేము దర్శించుకొని ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించి మరి వెళ్ళి ప్రార్థించుకోవాలనిపించిన దేవుని మందిరం. మరలా నేను దైవజనుడు ఇద్దరం వెళ్ళి అక్కడ మరి గోరంట్లో ఉన్న హోసన్న మందిరాన్ని, ఆ పెద్ద మందిరాన్ని మరలా మేము చూసి ఆ మందిరంలో కాసేపు మేము ప్రార్థన చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. మరి చూడండి, దేవుని మందిరం, హోసన్న పరిచర్లకు దేవుడు ఇచ్చినటువంటి మరొక అనుభవం ఏంటంటే, దేవుని మందిరం ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. 24 గంటలు ప్రార్థన చేసుకోవటానికి, ఆపత్కాలంలో దేవుని సంధిలో మరి మొరపెట్టుకోవటానికి మరి ఎక్కడ తాళాలు వేసి ఉంచరు, గోడలు కట్టి ఉంచరు, అంత ఓపెన్గానే ఉంటుంది. ఎంతమంది ప్రజలండి, విస్తారమైన ప్రజలు ఏ రోజుకి ఆ రోజు వస్తూనే ఉంటారు. చూసుకొని దర్శించి ఆ బలిపీఠం యొద్ద ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చూడండి, యేసన్న గారు ఇక్కడ ఉండి వాక్యాలు చెప్పాడు. అబ్రహాం అన్న, ఇస్లీ అన్న, రమేష్ అన్న, ఫెడ్డిపాల్ అన్న, రాజన్న, గొప్ప గొప్ప దైవజనులు, ఇంకా అధినేతలు ఎంతోమంది ఉన్నారు. హోసన్న మందిరంలో వెనకుండి పరిచర్య చేసేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ సంఘాన్ని అబ్రహాం పాస్టర్ గారు మరి ఇదంతా లీడ్ చేస్తున్నారు, చూసుకున్నారు. ఇక్కడుండే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కానీ, ఆదివారం సర్వీసులు కానీ, ఇవన్నీ కూడా మెయిన్ బ్రాంచి. మీరు చూస్తున్నారు కండి, 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ మహిమకరంగా జరగాలని ఎంతో మంది భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. చూస్తున్న వారు ఇంక కొద్ది రోజుల్లోనే ఈ 48వ గుడారాల పండుగలు మరి ప్రారంభించబడతాయి. కాబట్టి
మరి అనేక దేశాల నుంచి వచ్చే ప్రజలకు దేవుడు క్షేమాన్ని ఇవ్వాలని, అనేక రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. మీరును సిద్ధపడి గుడారాల పండుగలలో పాల్గొనండి. మేము కూడా పాల్గొనటానికి ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.